అన్నందుకు వాళ్ళు కూడా చాలా షార్ప్గా అన్ని విధాలుగా ఫస్ట్లోనే ఉన్నారు. తెలుసు కదా మన అన్నయ్యాలి అంత తెలివైన వాళ్ళు, తెలుసు కదా అన్నిట్లో యాక్టివ్గా ఉంటారు కదరా. చూడండి 10th క్లాస్ గర్ల్స్ అండ్ బాయ్స్ ప్రజెంట్ మీరు న్యూస్ చూసినట్టయితే ఐఐటి IIITలో మంచి మంచి రీసెర్చ్ పర్సన్స్గా మంచి డెవలప్ అవుతున్నారు. అలాగే అది కాకుండా రీసెంట్గా T20 మ్యాచెస్ అవుతున్నాయి తెలుసా అందరికీ. అందులో ప్రతి కంట్రీలోని ఇండియా ప్లేయర్సే ఉన్నారా లేరా? ప్రతి కంట్రీలో కూడా ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. న్యూజిలాండ్, అమెరికా, చాలా చాలా దేశాలు. అంటే మన ఇండియా వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు. అన్ని విధాలుగా కూడా మన తెలివితేటలు ఉపయోగిస్తారు. అలాగే మన 10th క్లాస్ బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా ఎగ్జామ్స్ అన్నీ బాగా రాసి మీ ఏదైతే ఈ 10 సంవత్సరాలు ఈ సంవత్సరం చదివింది అనుకోకండి అమ్మా, మీరు ఎగ్జామ్లో రాయవలసిన ఈ 10 సంవత్సరాలు మీరు చదివింది ఆలోచించి మరీ రాయాలి 10th క్లాస్లో. అది సొంతంగా అడిగే క్వశ్చన్లు చాలా ఎన్ని ఉంటాయన్నమాట. ఐఏఎస్లో ఒక సివిల్స్ కోచింగ్ అయ్యేటప్పుడు ఒక ఆయన ఏం చేశారంటే 10thలో టాప్ ఫస్ట్ ర్యాంకు, ఇంటర్మీడియట్లో ఫస్ట్ ర్యాంకు, ఇంజనీరింగ్లో ఫస్ట్ ర్యాంకు. అయితే ఏమైందంటే ఆయన ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి కొన్ని తెలివితేటలు ఉంటాయి. ఏమనుకుంటారు, ఏదైనా ఒక టాపిక్ ఇస్తే 0.1, 0.2, 0.3, 0.4 అని నెంబర్ వేజ్గా నెంబర్ 1, నెంబర్ 2 అంటే ఒక ఇచ్చిన క్వశ్చన్కి ఒక 15-20 పాయింట్లు రాస్తారు. గుడ్ మార్క్స్ బాగా వచ్చేస్తే వాళ్ళకి ఆ క్వశ్చన్కి 10 మార్క్స్ వేసేస్తారు. కానీ కొన్ని చోట్ల